ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎంత హర్ట్ అయితే నిన్న ఒక సిఐ గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రేవతి నా చేతిలో చనిపోయింది, కాపాడలేకపోయినా సార్ అని చెప్పి ఒకసారి రాజునాయక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఏది ఇగో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను కాపాడలేకపోయినాడు, ఆ ప్రాణం కాపాడలేదు. చాలా బాధ అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు పనులైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అది పరిస్థితి. సిఐ కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందట. ఇక్కడ సరే ఇంతమంది పోలీసులు వాళ్ళ డ్యూటే కాదు అది, అయినప్పటికీ కూడా కళ్ళ ముందు ఒక అమాయకురాలు తొక్కిసలాటలో చివరి కొనపు ఊపిరితో ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తే నేను కాపాడలేకపోయినా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏసీపీ గారు వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేసినాడు, అల్లు అర్జున్ గారు మీరు ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ జరిగిన దుర్ఘటన చాలా ఘోరంగా ఉందని చెప్పిన తర్వాత కూడా ఇన్లే. ఆఖరికి ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మళ్ళీ డీసీపీ గారు వచ్చి వస్తావని కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తే అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ హంగామా చేసుకుంటారు. రాత్రి 12:05 ఇది జరిగిన ఘటన, వాస్తవం ఇది. పోలీసులు ఎప్పుడు కూడా చెప్పుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళ వ్యవహారం. కానీ ఈ కేసులో అనివార్యంగా ఏం జరిగిందో ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిరు పోలీసులు. ఆ వీడియోలు రిలీజ్ చేసిరు, ఏం జరిగింది, ఎట్లా తీసుకొచ్చింది అనేది మొత్తం రిలీజ్ చేసిరు. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా మినిట్ టు మినిట్ చెప్తే ఏం జరిగింది అనేది విజువల్స్తో పాటు. సో ఇట్లా ఈ పుష్ప సినిమా అటు ఎర్రచందన్ దొంగలను ప్రోత్సహిస్తూ, సమాజానికి చెడు మెసేజ్ ఇస్తూ, కొత్త దొంగలను తయారు చేస్తూ, పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ సిస్టమ్ పైన కాండ్రించి ఊంచినంత పని చేస్తూ ఉంది. దీనికి అవార్డులు, అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. సుకుమార్ పైన కేసులు పెట్టి ఈ సినిమాలో పోలీసు మనోభావాలు దెబ్బతీసినందుకు అతని పైన కేసులు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అంతకంటే ముందు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.